హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ పాలిసీ 2025కి సంబంధించి మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం తెలుసుకోబోతున్నాం అండి. అయితే మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎక్కడ చేసుకోవాలి? అది ఆన్‌లైన్‌లో ఉంటుందా? ఆఫ్‌లైన్‌లో ఉంటుందా? అని చెప్పేసి డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. మనకు తెలిసిందే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఏంటి? ఆన్‌లైన్‌లో జరుగుతుంది. బట్ మనకి తెలియని విషయం ఏంటి అనుకున్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఆఫ్‌లైన్‌లో జరుగుతుందండి. అయితే ఈ ఆఫ్‌లైన్‌లోని డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది? సో, ఇక్కడ ఎక్కడ జరుగుతుంది? మీరు ఏ జిల్లాకంటే మీరు ఏ లొకేషన్‌కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. మీ జిల్లా వారీగా అని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుందనమాట. సో, అందరూ కూడా వీడియోని లైక్ అయితే చేయండి. వీడియోని లైక్ చేసి ఇంక వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోలేదా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి సో, వీడియోని లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి. సో, అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్ కూడా వెంటనే జాయిన్ అయితే అయిపోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయడం అయితే మనం వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ ముందుగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అనుకున్నట్లయితే ఏపీ పాలిసీ 2025కి సంబంధించి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మనం ఆఫ్‌లైన్‌లో అయితే ఉంటుందండి. మీకు ప్రాసెస్ చూపిస్తాను. మీరు ఇలా చూస్తున్నారు కదా! మనకి ఫస్ట్ ఏంటి రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్ పేమెంట్ ఫీజ్ అన్నమాట. సో, అదే మనకి రిజిస్ట్రేషన్ కూడా అంటారన్నమాట. ఆ తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం హెచ్ఎల్‌సి సెంటర్‌కి అయితే వెళ్తారండి. హెచ్ఎల్‌సి సెంటర్ అంటే హెల్ప్ లైన్ సెంటర్ అన్నమాట. అక్కడికైతే వెళ్లి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మొత్తం కూడా మీరు చూపిస్తారన్నమాట. అయితే నేను మీకు కిందనైతే మీకు పెట్టానన్నమాట. సో, డిస్క్రిప్షన్‌లోని ఏ డాక్యుమెంట్స్ మనకి పాలిసీ కౌన్సిలింగ్ అవసరం అని చెప్పేసి పెట్టాను. ఆ వీడియో మీరు చూసారనుకోండి మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర అవసరం అని చెప్పేసి. ఓకేనా? సో, వన్స్ మన రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత విజిట్ నియరెస్ట్ హెచ్ఎల్‌సి సెంటర్ అని చెప్పేసి ప్రొవైడ్ చేశారు. సో, మీ దగ్గరలో ఏదైతే ఉందో సో, హెచ్ఎల్ సెంటర్‌కి అయితే వెళ్లి మీరు ప్రతి డాక్యుమెంట్ కూడా వెరిఫికేషన్ చేసుకుంటారనమాట. అయితే దానికి నామినల్ ఫీజ్ అయితే ఉంటుంది. ఒక రూ. 700 ఫీజ్ ఎంత ఉంటుందన్నమాట. అది మీరు పే చేస్తే వాళ్ళు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేస్తారు. మరి ఇలా చూసుకున్నట్లయితే అవి ఎట్లా వెరిఫికేషన్ చేస్తారనుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసినట్లయితే చూస్తున్నారు కదా ఇక్కడ. మనకి ఫస్ట్ నుంచి యాంగిల్ ఇక్కడ చూసినట్లయితే 18థ్ ఇది మన ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 18/5/2018 మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజు. ఇక్కడ ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 30,000 వరకు కూడా మనకి ఈ డేట్‌లో 20థ్ 21st అయితే మనకి కండక్ట్ చేయబోతున్నారనమాట. అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. సో, ఆ 2 రోజులు జరుగుతుందనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే 22nd 23rd మనకి 30,001 ర్యాంక్ నుంచి 60,000 వరకు కూడా మనకి జరుగుతుందనమాట. అట్లాగే మనకి 24th ఇంకా 25th రోజున 60,000 ప్లస్ నుంచి కూడా చిట్ట చివరి ర్యాంక్ వరకు కూడా మనకి కౌన్సిలింగ్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కౌన్సిలింగ్ లోని జరుగుతుంది. మీకు పాయింట్ అర్థమైంది కదా! ఈ విధంగా షెడ్యూల్ రిలీజ్ చేస్తారండి. షెడ్యూల్ కూడా మీరు రిలీజ్ చేసినప్పుడు మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుందండి. షెడ్యూల్ రిలీజ్ చేసినప్పుడు కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లోని ఎవరి షెడ్యూల్ ఏ విధంగా చూసుకోవాలని చెప్పేసి నేను క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. సో, అప్పుడు ఆ వీడియో అన్నీ కూడా మీకు రావాలనుకున్నట్లయితే ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. సబ్స్క్రైబ్ చేసి ఉంచితేనే టెలిగ్రామ్ ఛానెల్‌లోని జాయిన్ అయ్యి ఉండాలండి. దాంతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసి ఉంచుకోవాలన్నమాట. అప్పుడే ప్రతి చిన్న అప్డేట్ కూడా మీకు మన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అందించడం జరుగుతుందన్నమాట. అది మీ కౌన్సిలింగ్ కోసం, మీకోసం అయితే నేను చెప్తున్నానన్నమాట. అట్లాగే ఇప్పుడు నేను చెప్పాను కదా! డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు ఒక ప్లేస్‌కి అయితే వెళ్ళాలి. అక్కడ మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా చూపించాలి. వాళ్ళకి కొంత ఫీజ్ పే చేసి అక్కడ మనం దానికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేసుకోవాలి. ఇది కంప్లీట్‌లీ ఆఫ్‌లైన్‌లో అయితే ఉంటుంది. అయితే మీరు ఎక్కడికెళ్ళాలి? మీ జిల్లాలోని ఏ డిస్ట్రిక్ట్‌లోకైతే మీరు వెళ్ళాలని చెప్పేసి తెలుసుకుందామండి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి పాలిటెక్నిక్ కాలేజ్ కూడా గవర్నమెంట్‌కి సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్ కాదండి. ఓకేనా? హెల్ప్ లైన్ సెంటర్ అంటే ఏంటి అక్కడ? అక్కడ గవర్నమెంటే ఒక సెంటర్‌ని నియమిస్తుంది. అది మాక్సిమం మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో అవుతాయండి. కొన్ని సార్లు కొన్ని కాలేజీలు కూడా మనకి పర్మిషన్ అయితే ఇస్తాయన్నమాట. అయితే మనకి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో లేకపోతే మనకి దగ్గరలో ఉన్న హెచ్ఎల్ సెంటర్ ఎక్కడ ఉందని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకునే అన్ని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలు కూడా హెచ్ఎల్ సెంటర్ అయితే అవ్వవు. అయితే ఇప్పుడు నేను ప్రతి హెల్ప్ లైన్ సెంటర్ కూడా నేను మీకు లిస్ట్ చూపిస్తానన్నమాట. మొత్తం మనకి ఎన్ని హెల్ప్ లైన్ సెంటర్‌లు ఉన్నాయి. మీ ఇంటి దగ్గర ఉన్న హెల్ప్ లైన్ సెంటర్‌ని ఏ విధంగా చూసుకోవాలని చెప్పేసి. మరి అలా చూసుకున్నట్టయితే ఇది మన టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్‌లోని చాలా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అక్కడే స్టోర్ చేయడం జరుగుతుందన్నమాట. అందరూ వెంటనే వచ్చి టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయితే అయిపోండి. అయితే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నాకిక్కడ హెల్ప్ లైన్ సెంటర్‌లన్నీ కూడా వరుసగా చూపిస్తాయి. ఓకే. మొత్తం ఎన్ని హెల్ప్ లైన్ సెంటర్‌లు ఉన్నాయి మనకి కౌన్సెలింగ్ కోసం మనకి యూజ్ అయ్యే హెల్ప్ లైన్ సెంటర్స్ వచ్చేసరికి ఇన్నైతే ఉన్నాయన్నమాట. మనకి అప్లికేషన్ కోసం చూస్తున్నారు కదా! ఇవి అప్లికేషన్ కోసం అండి. సో, మనకి కొన్ని సార్లు హెల్ప్ లైన్ సెంటర్‌కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ అమౌంట్ అయితే అడుగుతారన్నమాట. ఓకే. కౌన్సిలింగ్ వెరిఫికేషన్ అప్పుడు కూడా కొంత అమౌంట్ అయితే మనం పే చేయాలి. అట్లా పే చేసిన వాళ్ళకే లాగిన్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా? అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకిక్కడ
మీరు ఎట్లా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను విశాఖపట్నం అనుకుందాం. విశాఖపట్నం అయినప్పుడు కదా విశాఖపట్నం అని చెప్పి ప్రొవైడ్ చేస్తారనమాట. అదే ఈ విశాఖపట్నంలోని ఇక్కడ నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. మీరు ఆ సెంటర్ నంబర్ తెలిసి మీ ర్యాంక్ కి మీకు ఎప్పుడు పాలిసెట్ సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుందని చెప్పేసి సో అడగచ్చు అనమాట. ఓకే, మీకు ఎట్లయితే ఉంటుంది. పక్కనే కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజా, అది చూసారు కాకినాడలో ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్ అది. ఓకే, అట్లాగే మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉమెన్ అది కాకినాడలో. సో ఓకేనా. సో కొన్ని జిల్లాల్లో ఏంటి అనుకున్నట్లయితే మనకి ఇప్పుడు డివిజన్ అయ్యింది కాబట్టి, జిల్లాలు అనేవి విభజన అయ్యింది కాబట్టి కొన్ని జిల్లాలు పెద్దగా ఉంటుంటాయి కాబట్టి ఆ జిల్లాలోని 2 లేదా 3 మనకు సంబంధించి పాలిటెక్నిక్ కాలేజీలని లేకపోతే మనకి 2-3 హెల్ప్ లైన్ సెంటర్లు అయితే వాడు పెడతారనమాట. అట్లే కొన్ని జిల్లాలకి ఏంటంటే ఒక హెల్ప్ లైన్ సెంటర్ అయితే ఉంటుంది. అలాగే మీరు ఏ జిల్లా అయితే మీరు ఆ జిల్లాకు సంబంధించి పాలిటెక్నిక్ కాలేజ్ చూసుకోండి. ఆ పాలిటెక్నిక్ కాలేజ్ పేరు చూసుకోండి. అది ఎక్కడ కూడా అడ్రస్ మీరు గూగుల్ అయితే ఎంటర్ చేయండి. లేదు అనుకున్నట్టయితే మీరు ఇక్కడ పక్కనే కనిపిస్తున్న నంబర్ కూడా కాంటాక్ట్ అయితే అయ్యి మీకు సంబంధించి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం సో ఎట్లాగా మీకు ఏ రోజు అంటే మీ ర్యాంక్ చెప్పినట్లయితే వాళ్ళు చెప్తారనమాట. ఏ షిఫ్ట్ రావాలి, ఏ రోజు రావాలి అని చెప్పేసి వాళ్ళు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని బట్టి మీరు ఆ డాక్యుమెంట్స్ మొత్తం కూడా రెడీ చేసుకుని వెళ్తారనమాట. మీకు క్లారిటీగా అర్థమైతే అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దీంతో పాటు పాలిసెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి రిజిస్ట్రేషన్స్ అయిపోయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిన వెంటనే సో నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైతే నేను మీకు ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై అయితే చేస్తాను. బట్ మీరేం చేయాలనుకున్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్ లోకి అయితే వెళ్ళి వీడియో లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత కామెంట్ సెక్షన్ కి అయితే వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫుల్ ప్రాసెస్ అని చెప్పారనుకోండి, లేదంటే కౌన్సిలింగ్ ఫుల్ ప్రాసెస్ అన్నారంటే నేను ఫుల్ ప్లెజ్డ్ వీడియో చేసి పెడతాను అనమాట. కౌన్సిలింగ్ స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు ఎట్లా అవుతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు కూడా మనకి మార్నింగ్ అక్కడ హెచ్ఎస్సి సెంటర్ కి వెళ్ళిన రోజు నుంచి కూడా బయటకు వచ్చినంత వరకు కూడా ఎట్లా జరుగుతుందని చెప్పేసి నేను చెప్తాను. నేను కూడా పాలిసెట్ రాసి డిప్లొమా చేసి ఆ తర్వాత ఈ సెట్ రాసి నేను బీటెక్ చేస్తున్నాను అనమాట. సో నా పర్సనల్ మొత్తం అంతా కూడా నేను మీకు షేర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో అందరూ కూడా ఛానల్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మనకి బెల్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. సో వన్స్ మనకి ఈ యొక్క హెచ్ఎల్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుందండి. అయితే అక్కడ వాళ్ళు మీకు లాగిన్ ఐడీస్ ప్రొవైడ్ చేస్తారు. లేదనుకున్నట్లయితే మీకు అక్కడ మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న దానికి మీరు అక్కడ ఇచ్చిన కోడ్ ని బేస్ చేసుకుని పాస్వర్డ్ ని జనరేట్ చేసి ఒక లాగిన్ ఐడి క్రియేట్ చేసుకుంటారు అనమాట. ఆ లాగిన్ ఐడి అయిన తర్వాత మీరు లాగిన్ అయితే అవుతారు. అట్లా లాగిన్ అయిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్ అనమాట. ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. మీకు ఏ పాలిటెక్నిక్ కాలేజ్లోని ఏ కోర్స్ కావాలని చెప్పేసి మీరు స్టెప్ బై స్టెప్ పెట్టాలన్నమాట. మీకు ఇష్టం ఉంటే ఒకటే పాలిటెక్నిక్ కాలేజ్లో అన్ని కోర్సులు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇంకో పాలిటెక్నిక్ కాలేజ్లో అన్ని కోర్సులు పెట్టుకోవచ్చు. సో అట్లా మీరు కాలేజ్ వైజ్ వెళ్ళొచ్చు అనమాట. లేదనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మెకానికల్ చేద్దాం అనుకుంటున్నాను. మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న దగ్గరలో ఉన్న మెకానికల్ కి సంబంధించి కాలేజీలు ఏవైతే ఉంటాయి, లేకపోతే మీ పాలిటెక్నిక్ కాలేజీలు ఉంటాయో అవన్నీ సెర్చ్ చేయొచ్చు. సో ఒక వీడియోస్ పెట్టానండి. సో అట్లా అదేం ఏంటనుకున్నట్లయితే మనకి మన చుట్టుపక్కల ఉన్న పాలిటెక్నికల్ కాలేజీని మన అడ్రస్ మొత్తం కూడా అక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన చుట్టుపక్కల ఉన్న అన్ని పాలిటెక్నిక్ కాలేజీలు లిస్ట్ వస్తుంది అనమాట. గవర్నమెంట్ సెట్ అయితే గవర్నమెంట్ సపరేట్ గా వస్తుంది, ప్రైవేట్ అయితే ప్రైవేట్ సపరేట్ గా వస్తుంది అనమాట. ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి చెక్అౌట్ చేయండి, మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. అన్ని వీడియోస్ కూడా మనకి పాలిసీ కౌన్సిలింగ్ కోసం అయితే ప్రతి వీడియో అయితే ఉందన్నమాట. సో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోస్ మొత్తం కూడా చూడడానికి ట్రై చేయండి. థాంక్యూ ఫ్రెండ్స్, బాయ్.